హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫేజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇదే హువావే బాండ్ 6. సో దీన్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దీనిలో మనకు ఆల్ డే SpO2 మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు, ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే 1.47 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ 96 వర్కౌట్ మోడ్స్ ఉంటాయని చెప్తున్నారు. సో చాలా ఎక్కువ అని చెప్పేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. దాంతోపాటే స్లీప్ ట్రాకింగ్ ఉంది, ఆల్ డే హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దీని సీల్ని బ్రేక్ చేసేసి ఇది ఎలా ఉందో చూద్దాం. సో దీని లోపల ఇంకొక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ లోపల మనకు ఈ స్మార్ట్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది వాచ్ లాక్ కూడా ఉంది, స్మార్ట్ బ్యాండ్ లాక్ కూడా ఉంది. దీని లోపల వైపు చూసినట్టయితే మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే యూజర్ మాన్యువల్, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించిన గైడ్ మొత్తం ఈ బాక్స్లో కింది వైపు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మనం సైడ్కి వచ్చేసి ఈ బ్యాండ్ గురించి మాట్లాడదాం. సో దీనిపైన మనకు ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే మనకి ఇది కొంచెం గ్రీన్ కలర్లో చూడడానికి కనిపిస్తుంది. స్ట్రాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే పర్లేదని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు దీన్ని ఆన్ చేయడానికి బటన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో ఇచ్చారు ఇది. సో మనం ఒకసారి దీన్ని ఆన్ చేసేద్దాం. సో దీన్ని ఆన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు హువావే అని చెప్పేసి ఈ బ్యాండ్ అనేది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే ఇక్కడ మరి దీన్ని సెటప్ చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్ చేసుకోమంటుంది. దాంతోపాటే పేరు ఏమని అడుగుతుంది. దానికోసం ఇక్కడ ఒక QR కోడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ QR కోడ్ని మనము స్కాన్ చేసేసి దీన్ని పేరింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనం దీన్ని వయా బ్రౌజర్ ద్వారా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ వేరే సోర్స్ కూడా ఇచ్చేస్తారు. ఆ సోర్స్ నుంచి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు హువావే హెల్త్ అని రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి పేరు చేద్దాం. సో దానికోసం ఇక్కడ మనకు స్కాన్ అని చెప్పేసి ఆప్షన్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ స్కాన్ యూస్ చేసే మనం ఒకసారి స్కాన్ చేసేద్దాం. సో దీన్ని స్కాన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్డేట్ అవుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ రైట్ సింబల్ అడుగుతుంది. సో ఈ రైట్ బటన్ మనం ప్రెస్ చేసిన వెంటనే పేరింగ్ సక్సెస్ఫుల్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఎనేబుల్ చేయమని కొన్ని మెసేజెస్ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫర్మ్వేర్ వచ్చింది, దీన్ని మనము అప్డేట్ చేసుకోవచ్చు. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇలాగైతే బూట్ అయింది ఇది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో వీటిని కావాలంటే మనం ఈ వాచ్ ఫేసెస్ని ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాటిని పర్చేస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ మనం ఫ్రీలోకి వెళ్ళామనుకోండి, ఓన్లీ ఫ్రీ వాచ్ ఫేసెస్ మాత్రమే కనిపించేస్తాయి. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసేసి చాలా ఫాస్ట్గా అయితే ఈ వాచ్ ఫేస్ని మనము అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ బటన్ని ప్రొవైడ్ చేశారు చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు వర్కౌట్ మోడ్స్ అని చెప్పేసి, హార్ట్ రేట్ అని చెప్పేసి, SpO2 అని చెప్పేసి ఇటువంటి చాలా రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనము సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సేమ్ టు సేమ్, అంటే ఈ వాచ్ ఫేసెస్ అయినా లేకపోతే ఈ సిస్టమ్ అప్డేట్స్ అయినా వాటన్నిటి సంబంధించిన అవన్నీ సెట్టింగ్స్ ఈడు ఉంటాయి. ఇక్కడ మనకు కూడా డిస్ప్లేలో వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో ఈ బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఇక్కడ నుంచి పెంచేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు స్లీప్ మోడ్ పెట్టుకోవాలన్నా ఇవన్నీ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చేతికి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం హార్ట్ రేట్ని మానిటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం హార్ట్ రేట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది కంటిన్యూస్గా హార్ట్ రేట్ని మానిటర్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దాంతోపాటే ఇక్కడ మనం పైకి స్వైప్ చేస్తూ ఉంటే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో మనం లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసేసినా కూడా మనకు ఈ మ్యూజిక్ని కంట్రోల్ చేయడానికైనా కానివ్వండి, లేకపోతే టెంపరేచర్ తెలుసుకోవడానికి, సో ఇక్కడ స్ట్రెస్కి సంబంధించింది, తర్వాత ఇక్కడ కంటిన్యూస్ హార్ట్ రేట్ అయినా ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించేస్తున్నాయి. సో వాచ్ ఫేస్ని చేంజ్ చేయాలంటే ఇలా ట్రాప్ చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా మూవ్ చేసుకుంటూ మనకు నచ్చిన వాచ్ ఫేస్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాండ్ క్వాలిటీ బాగుంది, దాంతోపాటే ఫీచర్స్ కూడా బాగున్నాయి, ఫాస్ట్గానే ఉంది, మరి స్లోగా అయితే నాకేం అనిపించలేదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ మరి హువావే వాచ్కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి దీన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి ఈ బ్యాండ్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది అక్కడ కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన విన్నర్స్ని నేను ఒక వారం రోజులలో టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. దాంతోపాటే మీరు ఏ వీడియో కింద అయితే కామెంట్ రాస్తున్నారో ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.